సింగరేణి స్కామ్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బయటపడేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విఫల ప్రయత్నం చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. స్కామ్లకు బాధ్యులెవరు, ఎంత నష్టం జరిగింది, లబ్ధిదారులు ఎవరో నిన్న భట్టి చెప్పలేదని ఎద్దేవా చేశారాయన. తమ అనుమాయకులకు టెండర్లు దక్కేలా వాటలు పంచుకునేందుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ తెచ్చారని విమర్శించారు హరీష్ రావు. వర్క్ కు బీఆర్ఎస్ హయాములో సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఓవర్ బర్డెన్ రిమూవల్ కోసం బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడన్నా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఈ నిబంధనలు ఎక్కడ కూడా ఓబీ వర్క్స్ కు పెట్టమని ఏ సంస్థ కూడా పెట్టలేదు. భారతదేశంలో ఎక్కడ కూడా ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే విధానమే లేదు. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెచ్చారు. 2025-26లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే షరతును తీసుకొచ్చారు. దాని మొదటి లబ్ధిదారుడు ఎవరు? ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి, ఆయన కంపెనీ శోధా కన్స్ట్రక్షన్స్. దాని తర్వాత జరిగిన అన్ని టెండర్లను కూడా ఈయననే రింగ్ మాస్టర్. ఇంకా దీంట్లో ముఖ్యమంత్రితో ఏం మాట్లాడుతావు? నీ బావమర్ది స్కామ్ చేసిండు, ఎంక్వైరీ వేయాలన్నా వద్దా అని ముఖ్యమంత్రిని అడుగుతావా? ఆయన ఏమంటాడా? జరుగుతుందా? సీఎం రేవంత్ రెడ్డి వల్లే కుంభకోణం జరుగుతోందని, ఆయన బావమర్దే తొలి లబ్ధిదారుడని తాము ఆరోపణలు చేస్తుంటే నాకు ఫిర్యాదు చేస్తే సీఎంతో మాట్లాడి విచారణ చేయిస్తానని భట్టి చెప్పడం విడ్డూరంగా ఉందని హరీష్ రావు తెలిపారు. స్కామ్ బయటపెట్టిన బీఆర్ఎస్ పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి స్కామ్ కు ఎవరు బాధ్యులు, ఎంత నష్టం జరిగింది, ఎవరు లబ్ధిదారుడు? సింగరేణి బొగ్గు స్కామ్ పై దేశమంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. కానీ భట్టి గారు మాత్రం ముఖ్యమంత్రి గారు ఆయన బావమరిది భాగోతం బయటపడకుండా కట్టుకథలల్లి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి ముఖ్యమంత్రి గారిని ఈ బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకు భట్టి గారు చాలా విఫల ప్రయత్నం చేశారు. కానీ అటర్ ఫ్లాప్ అయింది. గతేడాది జనవరిలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేకుండా టెండర్లు పిలిచారని, అదే ఏడాది మేలో కొత్తగా పెట్టారని హరీష్ రావు ఆధారాలు చూపించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఇచ్చిన టెండర్లన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారాయన. ఇప్పటి వరకు ఎంతమంది సైట్ విజిట్ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ ఒక్కటే రద్దు చేయడం కాదు, ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ తో జరిగిన అన్ని టెండర్లు రద్దు చేయాలి. ఇప్పటికే కొన్ని అవార్డు అయినటువంటి టెండర్లు ఉన్నాయి, మరికొన్ని టెండర్ ప్రక్రియ తుది దశలో ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంకా టెండర్లు దాఖలు చేసేటివి కూడా ఉన్నాయి. సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్ కానీ, సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ మిగతా అన్ని టెండర్లు కూడా రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది 2025 మేలో పెట్టినారు. మీరు ఈ 2025 మే నుంచి మీరు ఎన్ని టెండర్లు పిలిచారు, ఎంతమంది సైట్ విజిట్ చేసినారు, ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. కమాన్ రిలీజ్ ద వైట్ పేపర్, తెలిసిపోతుంది.